సమంత వ్యవహారంలో సమంత నాగచైతన్య వ్యవహారంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలుగా చూడాలి. ముఖ్యంగా ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత దానికి వివరణ ఇచ్చిన తీరు చూసినప్పుడు అహంకార ద్వారంతో చేసినట్టుగా అనిపిస్తుంది. మీ అభిమానులు నొచ్చుకొని ఉంటే నేను ఉపసంహరించుకుంటున్నాను, నాకు వేరే దురుద్దేశాలు లేవు, కేటీఆర్ యొక్క అహంకారాన్ని పురుషాధిక్యతను చెప్పడం కోసం చెప్పినాను అని వారు మాట్లాడారు. నిజానికి కొండా సురేఖ గారి పైన కొంతమంది బీఆర్ఎస్ అని చెప్పుకునే వాళ్ళు చేసిన ట్రోల్స్ పట్ల ఎంటైర్ సమాజం వ్యతిరేకించింది. ఒక మంత్రి పట్ల, ఒక మహిళ పట్ల అట్లా వ్యవహరించాలి. చివరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దానికి వెనకడుగేసే పరిస్థితి వచ్చింది. అలా మీరు ఆ సందర్భంగా నేను అన్నం తినలేదు, కనీసం నిద్రపోలేదు, ఏడుస్తున్నానని చెప్పారే, అంతకన్నా ఘోరమైన వ్యాఖ్యలు ఇంకో మహిళ పైన చేసేటప్పుడు ఆ ఏడుపు, ఆ వేదన కనపడదా? వాళ్ళు మహిళలు కదా అనే స్పృహలో లేకుండా మాట్లాడారు. అహంకారం ఎందుకు కనిపిస్తుందంటే మీకు బీఆర్ఎస్ మధ్య గొడవ. ఆమె చేసిన సమంత గారి మీద చేసిన వ్యాఖ్యలని, లేదా నాగార్జున కుటుంబాల పైన చేసిన వ్యాఖ్యలని, ఆ తరహా వ్యాఖ్యలే కేటీఆర్ గారి మీద చేయాలనేది నా ఉద్దేశంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మిగిలిన కోపం ఉంటే నువ్వు కేటీఆర్ గారినో ఎవరినో తిట్టుండాలి, వాళ్ళతో మాట్లాడుండాలి. సంబంధం లేని నాగార్జున గారి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది సినిమా వాళ్ళు, సినిమా హీరోయిన్లు మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనే అహంకారం కాకపోతే ఏమంటారు దీన్ని? కాబట్టి సినిమా వాళ్ళు కాబట్టి, సినిమా హీరోయిన్ కాబట్టి, విడిపోయిండారు కాబట్టి మనం ఏమైనా మాట్లాడవచ్చు అనే దాన్ని అహంకారం అనుకుని ఇంకేమంటారు? కాబట్టి ఖచ్చితంగా అన్కండిషనల్గా ఆమె క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వెంటనే ఖండించి ఆమె పైన తగిన చర్యలు తీసుకోకపోతే మీ మెడకే జుట్టుకుంటుంది. సర్వం సమాజం దీన్ని అసహించుకుంటా ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే వారికి మంచిది.